Students, now I'm going to explain the third problem in the exercise. If two equal chords of a circle intersect within the circle, prove that the line joining the point of intersection to the center makes equal angles with the chords. So diagram ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ AB and CD both AB and CD are equal chords. ఇప్పుడు OB OQ perpendiculars, OE మనం డ్రా చేసిన లైన్. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈ కార్డ్స్ ABCD తోటి ఈ ఏవైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ దగ్గర పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందో అక్కడ ఈ కార్డ్ ఈక్వల్ యాంగిల్ చేస్తుంది. అంటే AEO అలాగే ఈ DEO ఈక్వల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే ABCD ఆర్ టూ కార్డ్స్, AB ఈక్వల్స్ టు CD వాడు ఇచ్చాడు. లైక్ ABCD ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకుందాం, పాయింట్ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ OEA ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ OED అని ప్రూవ్ చేయాలి. దీనికి ఏం చేస్తాం, OP OQ టూ పెర్పెండిక్యులర్ స్టార్ట్ చేస్తాం AB అండ్ CDకి. డ్రా చేసిన తర్వాత ట్రయాంగిల్ OPE ట్రయాంగిల్ OQE ఈ టూ ట్రయాంగిల్స్ లో యాంగిల్ OPE ఈక్వల్ టు యాంగిల్ OQE ఈక్వల్ టు 90 degrees మనం డ్రా చేసిన పెర్పెండిక్యులర్స్ కాబట్టి. సో OP ఈక్వల్ టు OQ ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ కార్డ్స్ కాబట్టి డిస్టెన్స్ కూడా ఈక్వల్ అవుతుంది సెంటర్ నుంచి. అప్పుడు OE ఈక్వల్ టు OE కామన్ సైడ్ అయింది బై RHS కాంగ్రుయెన్సీ. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయిపోతాయి OPE OQE. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయ్యాయి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్, అంటే OEQ ఈక్వల్ టు OEP అవుతుంది, CP. ఇది ప్రాబ్లం నెంబర్ 3. సేమ్ ఇప్పుడు OEP ఎలా అయితే OUQకి ఈక్వల్ అయింది, OEP అన్న OEA యాంగిల్ అన్న OEQ యాంగిల్ అన్న OED యాంగిల్ అన్న సేమ్ కాబట్టి బోత్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అలాగే విల్ గో విత్ ద 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లంలో ఒక టాయ్ మీకు డయాగ్రామ్ ఉంది. ముగ్గురు స్టూడెంట్స్ ఒక ట్రయాంగిల్లో ఉన్నారు, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో. ఒక్కొక్కరి దగ్గర టెలిఫోన్ ఉంది, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. ఈ స్ట్రింగ్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ డయాగ్రామ్ లో చేస్తే ASD అనేది ట్రయాంగిల్ అవుతుంది, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఇప్పుడు AS కానీ AD కానీ SD కానీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను అంకుర్, సయ్యద్ అండ్ డేవిడ్ వీళ్ళు ముగ్గురు కదా. లెట్ us టేక్ AS ఈక్వల్ టు SD ఈక్వల్ టు AD, వాళ్ళు మూడు కూడా 2x అనుకుందాం ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. OM పెర్పెండిక్యులర్ గీద్దాం కార్డ్కి, ADకి పెర్పెండిక్యులర్ గా డ్రా చేస్తే AMO ఈక్వల్ టు DMO అయిపోతుంది, అంటే 90 degrees. అలాగే OM కామన్ సైడ్, OA ఈక్వల్ టు OD ఈక్వల్ టు రేడియస్ కాబట్టి. సో ఇప్పుడు AM ఈక్వల్ టు MD అవుతుంది యాజ్ CPCT, టూ ట్రయాంగిల్స్ కాన్ఫిడెంట్ అయిపోయాయి కాబట్టి. సో AM ఈక్వల్ టు MD ఈక్వల్ టు X, ఎందుకంటే AD 2x అయితే అది బైసెక్ట్ అయిందంటే ఈచ్ వన్ X అవుతుంది. సో ఇప్పుడు ట్రయాంగిల్ AMS తీసుకున్నారు అనుకో, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే SM² ఈజ్ ఈక్వల్స్ టు 2x² మైనస్ x². ఎందుకని ఇక్కడ మామూలుగా హైపోటెన్యూస్ స్క్వేర్ కరెక్ట్గా చేస్తే ఇక్కడ మామూలుగా ట్రయాంగిల్లో AS² ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, AM² ప్లస్ SM² అవుతుంది, ప్లస్ SM² అవుతుంది. కానీ నాకు కావాల్సింది SM² కాబట్టి SM² తీసుకొస్తే AM² తీసుకెళ్ళిపోతే AS² మైనస్ AM² అవుతుంది. AS² ఏమో 2x² మైనస్ x². సో కాబట్టి AS అంటే 2x² కాబట్టి 2x² 4x² అవుతుంది మైనస్ x² అంటే 3x² అవుతుంది. SM ఏమవుతుంది, √3x అవుతుంది. SM ఈజ్ ఈక్వల్స్ టు √3x, మనకు వాల్యూ SM వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే SM వచ్చిన తర్వాత OM ఈక్వల్ టు SM మైనస్ OS కాబట్టి √3x మైనస్ 20 అవుతుంది. సో మన ట్రయాంగిల్ AMOలో OA హైపోటెన్యూస్ అవుతుంది, OA² ఈజ్ ఈక్వల్ టు OM² ప్లస్ AM² అవుతుంది. సో OM² ఏమవుతుంది, AM² తీసుకొస్తే మైనస్ AM² అవుతుంది. సో OA ఏమో 20 రేడియస్ మైనస్ x², 400 మైనస్ x². ఇక్కడ OM √3x మైనస్ 20
మనకి ఇందాక వచ్చింది కాబట్టి √3 మైనస్ ఎక్స్ 20 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 400 ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ చేస్తే 3x స్క్వేర్ మైనస్ 40 √3x ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 400 అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ బోత్ సైడ్స్ 400 క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ 3x స్క్వేర్ తీసుకొస్తే ప్లస్ 3x స్క్వేర్ అవుతుంది 40 √3x అవుతుంది 4x స్క్వేర్ 40 √3x అవుతుంది x ఏమో 10 √3 మీటర్స్ అవుతుంది సో ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ ఈచ్ కోన్ ఇస్ 2x కాబట్టి 2 into x 20 √3 మీటర్స్ అవుతుంది